దాని పేరే భూతాలకొండ. దాని నిండా బోలెడన్ని దయ్యాలుండేవి. అవి రాత్రిపూట గ్రామాల్లో జొరపడి జనాల్ని భయపెట్టేవి. ఒరే చందు, నేను ఈ రాత్రి సిటీ రోడ్డు వైపుగా షికారుకు వెళ్తున్నాను, నాతో వస్తావా? లేదురా, నేను పోస్ట్ మాస్టర్ ఇంటికి వెళ్తాను. నిన్న రాత్రి అక్కడ భలే అలర్ చేశాను. ఇంట్లో వాళ్ళంతా నా జ్ఞాపకం భయపడ్డారు. వంటింట్లో దూరి తలుపేసుకున్నారు. ఎలా ఉన్నారో పలకరించి వస్తా. రాత్రయింది. దయ్యాలన్నీ ఊరు వైపు సాగిపోయాయి. 2 దయ్యాలు ఓ క్లబ్బు దగ్గర ఆగాయి. అక్కడ డిస్కో మ్యూజిక్ జోరుగా వినిపిస్తోంది. కొందరు కుర్రాళ్ళు వెర్రెక్కి కిర్రెక్కి డాన్స్ చేస్తున్నారు. ఒరేయ్ చూడరా, వీళ్ళు ఎలా మజా చేస్తున్నారో. అవును రోయ్, వీళ్ళలాగా మనం కూడా డిస్కో పార్టీ చేసుకుందాం. అలాగే రా, ఆ ఏర్పాట్లేమో నువ్వే చూడు, సూపర్ గా ఉండాలి. ఇక్కడే ఇప్పుడే వీళ్ళ పార్టీని తలదన్నేలాగా చేసుకోవాలి. ఆలస్యం దేనికి? కానీరా కానీ. ముందు వీళ్ళ పార్టీ పూర్తి కానీరా, అప్పుడు మనం మొదలు పెడదాం. అందాక ఓపిక పట్టలేను కానీ ఇప్పుడే మొదలు పెట్టేద్దాం. పద, మన వాళ్ళందరినీ పిలుచుకొద్దాం. 2 భూతాలు సిటీ రోడ్డు వైపు వెళ్ళాయి. ఒరేయ్, మాతో రారా, పార్టీ చేసుకుందాం. పార్టీయా? ఎక్కడ? ఎలాంటి పార్టీ? నేను దయ్యంగా మారి వాటికి 3 ఏళ్లయిందిగా, అందుకే మన వాళ్ళకి డిస్కో పార్టీ ఇస్తున్నాను. కృతజ్ఞత గురు. జనాన్ని భయపెట్టడంలో నువ్వే నెంబర్ 1 కదా. మాకు ఆ విద్య నేర్పిన దెయ్యం గురువు నువ్వే కదా. ఈ వేడుకని మనం అదరగొట్టేలా చేసుకోవాల్సిందే. పద గురు, పద. అప్పటికప్పుడు పోస్ట్ మాస్టర్ ఇంటికి వెళ్లిన దయ్యాన్ని కూడా పిలుచుకువచ్చాయి. 4 దయ్యాలు కలిసి క్లబ్బులో దూరాయి. లోనికి వెళుతూనే ఓ దయ్యం అక్కడ డిస్కో మ్యూజిక్ ప్లే చేస్తున్న కుర్రాడి చెయ్యి పట్టుకుంది. ఆ కుర్రాడు ఒక్కసారిగా తుళ్లిపడ్డాడు. ఎవరది నా చెయ్యి పట్టుకుంది? ఎవరు? రే, ఎవరది? అప్పుడు దయ్యం తన నిజ రూపంలో కనిపించింది. నీ చెయ్యి పట్టుకుంది నేనేరా. మీరు చేసుకున్నది చాలు గాని ముందు క్లబ్ ఖాళీ చేయండి. ఇక్కడి నుంచి మీరంతా వెళ్ళిపోండి, మా పార్టీ మొదలవుతుంది. వెళ్ళకపోయారో మీ తలకాయలు డిస్కో ఆడిస్తాం. దయ్యాల దెబ్బకి కుర్రాళ్లంతా పారిపోయారు. ఒక్కడు మాత్రం చాటుగా దాగి దయ్యాల డిస్కో పార్టీని గమనించాడు. దయ్యాలు నిజ రూపాల్లో యమజోరుగా ఊగిపోతూ గంతులు వేశాయి. వెంటనే ఆ కుర్రాడు బయటకు వచ్చాడు. ఇంటికి పరుగు తీశాడు. ఆ కుర్రాడి తండ్రి పెద్ద భూత వైద్యుడు. చాలా కాలంగా దయ్యాల ఆట కట్టించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. నాన్నగారు, నాతో రండి. ఇన్నాళ్లకి మీ పూజలు పూర్తిగా ఫలించే సమయం దగ్గర పడింది. పదండి. ఏమైందిరా చిన్న, వివరంగా చెప్పు. కుర్రాడు దయ్యాల డిస్కో పార్టీ గురించి చెప్పాడు. వెంటనే తండ్రి కొడుకు క్లబ్బు వైపు వెళ్లారు. భూత వైద్యుడు మంత్రాలు చదువుతూ మెయిన్ డోర్ ని రుద్రాక్షహారంతో బంధించాడు. దాంతో లోపల చిక్కుకున్న దయ్యాలు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయిపోయాయి. ఆ రోజుతో డిస్కో క్లబ్ మూతపడింది.